ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. చందవరం తోబాడు గ్రామాల్లో పర్యటించి పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఘన స్వాగతం పలికిన ఆయా గ్రామాల నేతలు. వివాహాది శుభకార్యాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ నూతన జీవితంలోకి అడుగులు వేస్తున్న నవదంపతులను ఆశీర్వదించిన శాసనమండలి సభ్యులు. వైభవంగా కనుల పండగగా ఆంజనేయ స్వామి జన్మ నక్షత్ర పూజలు. పూర్వాభద్ర నక్షత్ర సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలు, మహా అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన డాక్టర్ లావు సుష్మా. సాతులూరులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ప్రతిపాటి, చదలవాడ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటిన ప్రజా ప్రతినిధులు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షల ఖర్చుల కోసం ప్రభుత్వం తరఫున సహాయం. 47 మందికి 21,61,000 రూపాయలు నగదు చెక్కులు అందించిన ఎమ్మెల్యే. టీడీపీ క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యలపై గ్రీవెన్స్. ప్రజల సమస్యలు విని వారి వద్ద నుంచి స్వయంగా హాజరు తీసుకున్న ఎమ్మెల్యే. 167వ జాతీయ రహదారి విస్తరణలో రైతులకు జరిగిన నష్టం గత పాలకుల పాపాల ఫలితమేనని, రోడ్ల కోసం భూములు, స్థలాలు, ఇల్లు ఇచ్చిన వారికి అన్యాయం జరగడాన్ని సహించబోమని, అవసరమైతే టోల్ వసూలు కాలపరిమితి పెంచైనా రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సూచించారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించిన ప్రతిపాటి ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు, దోపిడీపైన ప్రజల నుండి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయన్న ప్రతిపాటి, టీడీపీ ఆధ్వర్యంలో నిర్మించిన టిట్కో గృహాలను గత ప్రభుత్వ లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో సొంతంటి కోసం ప్రజలు దరఖాస్తులు ఇస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు టిట్కో సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, అసంపూర్తిగా ఉన్నలని సకాలంలో పూర్తి చేసేలా పనులు ప్రారంభమయ్యాయని ప్రతిపాటి చెప్పారు. మార్చి నాటికి అర్హులకు ఇళ్ల కేటాయింపు పూర్తవుతుందన్నారు. జగన్ హయాంలో కేటాయించిన సెంటు పట్టాల కేటాయింపు, జగనన్న కాలనీల నిర్మాణ సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. ఈ ప్రభుత్వంలో తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న నమ్మకం ఉండబట్టే ప్రజల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయన్నారు. 5 ఏళ్ల జగన్ పాలన పాపాలు పేదలకు శాపాలుగా మారాయని, పేదల పేరు చెప్పుకుని వారిని ఉద్ధరిస్తున్నట్లు ప్రజల్ని నమ్మించిన జగన్ రాష్ట్రాన్ని కొల్లగొట్టారని, దాని ఫలితమే కూటమి ప్రభుత్వంలో ప్రజల నుంచి వెలువెత్తుతున్న సమస్యలని ప్రతిపాటి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ తో సహా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు నిర్వహించే గ్రీవెన్స్లకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడానికి జగన్ దోపిడీ, అవినీతి, అరాచకాలే కారణమన్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో గతంలో ప్రాతినిధ్యం వహించిన మాజీ అవినీతి మంత్రి ధనార్జనే ధ్యేయంగా అక్రమ లేఅవుట్లను పెంచి పోషించారని, కేవలం భూములపై గీతలు గీసి ఫ్లాట్లు అమ్ముకుని వారిదారి వారు చూసుకున్నారని పత్తిపాటి చెప్పారు. గత 5 ఏళ్లు చిలకలూరిపేట పట్టణానికి చుట్టుపక్కలున్న భూముల్లో అనధికార లేఅవుట్లు, అక్రమ రిజిస్ట్రేషన్లు అడ్డగోలుగా సాగాయన్నారు. కాలువలు, డొంకలు, వాగులు, వంకలుతో సహా చివరకు ప్రభుత్వ భూముల్ని కూడా అమ్మకానికి పెట్టేసి కోట్లు కొల్లగొట్టేసి నేడు ప్రజలకు ముఖం చాటేశారని ప్రతిపాటి తెలిపారు. వారు చేసిన పాపాల నుంచి తమను కాపాడాలంటూ భూములు కొన్నవారు దిక్కుతోచిన స్థితిలో నేడు తమను ఆశ్రయిస్తున్నారని చెప్పారు. మధ్య దిగువ తరగతి ప్రజల ఆశల్ని సొమ్ము చేసుకున్న గత పాలకుల్ని ఉపేక్షించేది లేదని పత్తిపాటి తేల్చి చెప్పారు. 167 జాతీయ రహదారి విస్తరణ వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం గత ప్రభుత్వంలో పరిహారం నిర్ణయించలేదని, దాంతో వారు ఇప్పుడు న్యాయం చేయమంటున్నారని ప్రతిపాటి చెప్పారు. రైతులకు న్యాయం జరగలా వారిని సంతృప్తికరమైన ధర ఇవ్వాలని, అవసరమైతే టోల్ ఛార్జీలు మరికొన్నాళ్ళు పెంచుకోవాలని పత్తిపాటి సూచించారు. రైతుల సమస్యలపై కలెక్టరేట్ తో మాట్లాడడం జరిగిందని, గత పాలకుల నిర్లక్ష్యంతో నష్టపోయిన రైతాంగానికి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కోర్టులు, చట్టాలున్నాయని రైతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తామంటే సమస్య ఇంకా జటిలమవుతుందన్నారు. భవిష్యత్తులో జరిగే రోడ్డు విస్తరణలో కూడా ఏ ఒక్క రైతు నష్టపోకుండా చర్యలు తీసుకుంటామని ప్రతిపాటి హామీ ఇచ్చారు. ప్రతి శుక్రవారం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రీవెన్స్ నిర్వహించాలి, ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, ప్రజాప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రజల్లో ఉండాలి అంటే సమస్యలు లేనటువంటి రాష్ట్రంగా ఉండాలి. గత ప్రభుత్వంలో అనేక రకాల వేధింపులు, అనేక రకాల అక్రమ కేసులు, ఇబ్బందులు పెట్టారు కాబట్టి ఈరోజు ప్రతి శుక్రవారం
గ్రీవెన్స్ నిర్వహించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. దానికి ఈరోజు ప్రధానంగా వస్తున్నటువంటి గత ప్రభుత్వంలో అరాచకాల మీద సగం టిడ్కో హౌసెస్ మీద. టిడ్కో హౌసెస్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయటం వలన, గత ప్రభుత్వం టిడ్కో హౌసెస్ కట్టిన ఇళ్ళు కూడా లబ్ధిదారులకు అందించకపోవటం వలన ₹1,00,000 కట్టిన వాళ్ళు, 50,000 కట్టిన వాళ్ళు, 500 రూపాయలు కట్టిన వాళ్ళు ఈరోజు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతూ ఉన్నారు. మేము పేదవాళ్ళం, ₹1,00,000 కట్టాము, గత ప్రభుత్వంలో పట్టించుకోలా, ఇప్పుడైనా త్వరగా మాకు ఇవ్వమని వస్తే కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మార్చి కల్లా టిడ్కో ఇళ్ల సమస్య పరిష్కారం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పాలించినందువలన పేద ప్రజలు ఎంత నష్టపోయారు. టిడ్కో ఇళ్ళు కానీ, సెంటు స్థలం తీసుకున్న లబ్ధిదారులు కానీ, ఇళ్ళు మధ్యలో ఆగిపోయినటువంటి వాళ్ళు కానీ, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలన పేద ప్రజలకు శాపంగా మారింది. పూర్తిగా నష్టపోయింది పేద ప్రజలు. పేద ప్రజల పేరు చెప్పాడు, పేద ప్రజల పేరు చెప్పే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టాడు జగన్మోహన్ రెడ్డి. దాని ఫలితాలే ఈరోజు మా గ్రీవెన్స్కి ఇంత పెద్ద ఎత్తున రావడానికి ప్రధానమైనటువంటి కారణం. సమస్యలన్నీ గత ప్రభుత్వంలో పట్టించుకుపోవటం వల్ల కానీ, ఈనాడు సమస్యలు పరిష్కారం అవుతాయనేటువంటి నమ్మకం కూటమి ప్రభుత్వంలో ఉండటం వలన కానీ ఈరోజు గ్రీవెన్స్కి వచ్చేటువంటి సంఖ్య, అక్కడ బాబు గారు ప్రజా దర్బార్ నిర్వహించిన, లోకేష్ బాబు ప్రజా దర్బార్ నిర్వహించిన, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గ్రీవెన్స్ డే నిర్వహించిన, సమస్యలు పరిష్కారం అవుతాయనేటువంటి నమ్మకం ఈ ప్రభుత్వం మీద ఉండబట్టి ఈరోజు గ్రీవెన్స్ పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈ రోజున మన చిలకలూరుపేట నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో కొన్ని అరాచకాలు, ప్రైవేట్ ఆస్తులు కూడా బలవంతంగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. లిటిగేషన్ ఉన్నా, లీగల్ సమస్య ఉన్నా రిజిస్ట్రార్ని బెదిరించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ మాజీ మంత్రి, ఆ ఫ్యామిలీ, ఆ కుటుంబం. అంతేకాకుండా ఆ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది ఎక్కడ కూడా లేఅవుట్లు, అధికారికంగా లేఅవుట్లు తీసుకోకుండా భూమి మీదనే గీతలు గీసి అమ్మారు. వాళ్ళందరూ ఈరోజు దానికి రోడ్లు లేవు, కాలువలు లేవు, డ్రైనేజ్ లేదు, మంచినీటి సమస్య ఏ విధంగా పరిష్కారం అవుద్దో చూపించలా, అమ్ముకున్నారు, వెళ్ళిపోయారు. ఈరోజు అమ్మినటువంటి వాళ్ళకు వాళ్ళు దొరకకుండా అయిపోయారు. వాళ్ళు వచ్చి ఈరోజు మాకు రోడ్లు ఇవ్వమని, కాలువలు ఇవ్వమని, లైట్లు ఇవ్వమని, నీళ్ళు ఇవ్వమని అడుగుతూ ఉన్నారు. గత 5 ఏళ్ళు కూడా టౌను చుట్టుపక్కల ఉన్న పొలాలన్నీ అనధికారికంగా లేఅవుట్లు, అనధికారికంగా రిజిస్ట్రేషన్లు, కన్వర్షన్లు లేవు, కాలువలు, డొంకలు, ప్రభుత్వ భూములు కూడా దున్నేసి అమ్మేసుకున్నారు. కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈరోజు కనపడకుండా పోయారు. కొనుక్కున్నటువంటి వాళ్ళేమో మా దగ్గర తిరుగుతూ ఉన్నారు. ఇది గత 5 ఏళ్ళు అవినీతి మంత్రి చేసినటువంటి పాపాలు. ఆ విధంగా ఈరోజు కొనుక్కున్నటువంటి వాళ్ళందరూ దిక్కుతోచకుండా ఉన్నారు. ఆ విధంగా గత 5 ఏళ్ల రాష్ట్రంలో ఒక్క చిలకలూరుపేటే కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఇదే విధమైనటువంటి అరాచక పాలన కొనసాగింది. ధనార్జనే ధ్యేయంగా దురాలోచనలు చేశారు. ప్రజలు మోసపోయారు, ప్రజల డబ్బులు కొల్లగొట్టారు. ఈ రోజున మధ్య దిగువ తరగతి ప్రజలు మోసపోయారు. వ్యవసాయాన్ని పండగలా మార్చి రైతులకు మేలు చేకూర్చాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన సాగు విధానాలను ప్రవేశపెట్టి వాటిపై వారం రోజుల రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి అవగాహన కల్పించే కార్యక్రమం తలపెట్టారని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం నాదెండ్ల మండలం సాతులూరు చందవరంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న పత్తిపాటి రైతుల్ని కలిసి వారితో మాట్లాడారు.
పత్తి కొనుగోలులో ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని రైతులు పత్తిపాటికి తెలియజేయగా సమస్య త్వరలోనే పరిష్కారం అవుతుందన్నారు. రైతుల్ని కలిసి మాట్లాడిన అనంతరం గ్రామస్తుల్ని ఉద్దేశించి ప్రతిపాటి మాట్లాడారు. రాష్ట్ర రైతాంగం పరిస్థితి ఈ ఏడాది బాగోలేదన్న ప్రతిపాటి తుఫాన్ల వల్ల అన్ని పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారన్నారు. నష్టపోయిన రైతులకు న్యాయం చేసి రాబోయే రోజుల్లో వారి సంపద పెంచాలన్న గొప్ప ఆలోచనతోనే ముఖ్యమంత్రి రైతన్న మీకోసం కార్యక్రమం చేపట్టారని ప్రతిపాటి చెప్పారు. పార్టీలు కులమతాలకు అతీతంగా గ్రామాలు ఐక్యంగా ఉంటే ముఖ్యమంత్రి సాధించాలనుకుంటున్న రాష్ట్రాభివృద్ధి తక్కువ సమయంలోనే సాధ్యమవుతుందని ప్రతిపాటి స్పష్టం చేశారు. గ్రామ నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు ఏ పార్టీకి మంచివి కావన్న ప్రతిపాటి టీడీపీ శ్రేణుల్లో ఏడాదిన్నరలోనే అసంతృప్తి రావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆలోచిస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందితే 3 పార్టీల శ్రేణులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని, ఈ విషయాన్ని నాయకులు కార్యకర్తలు గుర్తించాలని ప్రతిపాటి సూచించారు. చంద్రబాబు కష్టం, లోకేష్ శ్రమ, పవన్ కళ్యాణ్ ఆలోచనలు గ్రహించి 3 పార్టీల శ్రేణులు సమయంతో సహనంతో వ్యవహరించాలన్నారు. మన మధ్య అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు వస్తే అది వైసీపీకి లాభం కలిగిస్తుందని, దాంతో మనందరి భవిష్యత్తుకు నష్టం వాటిల్లుతుందనే నిజాన్ని గ్రహించాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పరిస్థితి ఆర్థికంగా బాగోలేనందున అభివృద్ధి పనులు చేసే వారికి సంవత్సరంలో బిల్లులు మంజూరవుతాయని, ఎవరూ నష్టపోకుండా చూసే బాధ్యత తనదని ఈ సందర్భంగా ప్రతిపాటి హామీ ఇచ్చారు. నెమరు వేసుకోవాలని చెప్పినటువంటి అంశాలు, చంద్రబాబు గారి కష్టాన్ని ఆలోచించండి, లోకేష్ బాబు గారి కష్టాన్ని ఆలోచించండి, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా పరిగణలోకి తీసుకోండి. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా ఒడ్డుకు తీసుకురావాలి, లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా మిగులు రాష్ట్రంగా తేవాలి, ఏ విధంగా ఆదాయం రాష్ట్ర వనరుగా తేవాలి, పెరిగిన ఆదాయాన్ని పేదలకు ఏ విధంగా పంచాలి అనేటువంటి ఆలోచన చంద్రబాబు గారు చేస్తా ఉంటే, సంవత్సరానికి మనలో మనం కుదుబోత్తనము, అసూయ, ఈర్ష, ద్వేషాలు పెంచుకొని మన మధ్య స్పర్ధలు వస్తాయి. వైసీపీ వాళ్ళు ఈరోజు ధైర్యంగా మళ్ళీ ముందుకు వస్తూ ఉన్నారు. అటువంటి అవకాశం ఇవ్వద్దని ప్రతి గ్రామంలో చెప్తున్నాను. మీ ఊరు ఒకటే కాదు, గ్రామంలో ఐక్యత ఉండాలి. సమస్య ఉంటే నాకు చెప్పండి తప్ప మీ మధ్య మీరు విభేదాలు పెట్టుకొని పార్టీకి నష్టం చేస్తే అది భవిష్యత్తుకు నష్టం. తిరిగి మళ్ళా గత 5 ఏళ్ల పాలనని గుర్తు చేసుకోమని కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆ విధంగా ఈరోజు ఈ యొక్క పండుగ వాతావరణంలో రైతున్నా మీకోసం, రైతులు ఎవ్వరూ సంతోషంగా లేరు. అధిక వర్షాలు, మోందా తుఫాను, అధిక వర్షాలు వస్తే పంటలు పండవు, తక్కువ వర్షపాతం ఉంటే పంటలు పండవు. బ్యాలెన్స్ గా వర్షాలు పడాలి, డ్యాముల్లో నీళ్లు ఉండాలి, అప్పుడే పంటలు పండేటువంటి అవకాశం ఉంది. ఈ తుఫాను వల్ల వరి వేసిన వాళ్ళు నష్టపోయారు, పత్తి వేసిన వాళ్ళు నష్టపోయారు, ఇతర పంటల వాళ్ళు నష్టపోయారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సరిగా పత్తి కొనడం లేదు. ఆ విధంగా అనేక సమస్యలు ఉన్నాయి. అన్ని సమస్యలు ఉన్న ఈ 7 రోజులు రైతన్న మీకోసం కార్యక్రమం తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఊరూరు ఆఫీసర్లని, మమ్మల్ని అందరినీ పంపించడం జరుగుతూ ఉంది. కాబట్టి కష్టాలు ఉన్నాయి. కష్టాల నుంచి బయటికి రావాలంటే బాబు గారు చెప్పిన ఆలోచన విధానాన్ని కూడా మనం అమలు చేయాల్సిన అవసరం ఉందని మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఒక పండుగ వాతావరణంలో ఈరోజు శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేసినందుకు, రైతన్న మీకోసానికి వచ్చినటువంటి నాకు ఆత్మీయులు ఉన్నారు అంటే అరవింద్ బాబు గారిని గర్వంగా నేను చెప్తాను. ఆ విధంగా వారి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు, బుచ్చారావు గారు విజయవాడపై వ్యాపారం చేసి సంపాదించి గ్రామం మీద మమకారంతో వారు కూడా గ్రామానికి సహాయం చేస్తున్నందుకు వారిని, అదేవిధంగా గ్రామంలో అందరూ ఐక్యంగా ఉండాలని, నాకు ఎవరి మీద ప్రేమ ఉండదు, పార్టీకి నష్టం చేస్తే కోపం వస్తుంది. కాబట్టి పార్టీలో అందరూ ఐక్యంగా ఉండాలని నేను మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, పనులు ఒక రోజు ముందో వెనకో అవుతాయి. ప్రభుత్వంలో డబ్బులు లేవు, ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సంవత్సరం లోపు డబ్బులు ఆగగలిగేవాడు పని చేయండి. నేను ఏ పనైనా చేయండి, సంవత్సరం ఆగండి. ఆ సమర్థత ఉన్నాడు ముందుకొస్తే ఏ రోడ్డు శాంక్షన్ అయినా, ఏ గుడి పనైనా, బడి పనైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సంవత్సరంలో పేమెంట్లు వస్తాయి. ఆ ఆర్థిక బలంగా ఉన్నటువంటి వాళ్ళు ముందుకొస్తే పని చేయడానికి ఎటువంటి ఇబ్బందులు లేవు. దాన్ని గమనించమని కూడా నేను మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ, ఈ రోజు ఇక్కడికి విచ్చేసి సలాం దీవెనతో మన ఉమ్మడి కుటుంబం ఏర్పడింది. మీ అందరి సలాం దీవెనతో మా స్టేట్ నాయకుడు పచ్చిపాటి పుల్లారావు గారు కానీ, మీ బిడ్డ అరవింద్ బాబు గారు ఎమ్మెల్యే రావడం జరిగింది. అదేవిధంగా ఉమ్మడి కుటుంబంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు,
ఇటువంటి నాయకులందరూ కూడా ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం అవడానికి కూడా ప్రధానమైన కారణం మా అక్క చెల్లెలు మహిళలు అని చెప్పి తెలియజేస్తూ 2024 విజయాన్ని మొత్తాన్ని మీకు అంకితం చేస్తున్నందుకు మీ అందరూ కూడా మొత్తం ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మరి పెద్దపాటి పుల్లారావు గారు ఎంత బిజీగా ఉన్నా కానీ ఈ కార్యక్రమానికి హాజరవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి సహాయ నిధి సాయంతో పేదల ప్రాణాలు నిలబడుతున్నందున వారి కుటుంబాల్లో సంతోషం వెలువరిస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి ఎంతో సంతోషంగా ఉందని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని పలువురు లబ్ధిదారులు వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. 47 మంది లబ్ధిదారులకు 21.61 లక్షల విలువైన నగదు చెక్కుల్ని స్వయంగా పంపిణీ చేశారు. అనారోగ్య బాధితులు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సమన్వయకర్త నెల్లూరి సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ, పట్టణ ప్రధాన కార్యదర్శి మద్దుమల రవి, మండల అధ్యక్షులు జవాజీ మదన్ మోహన్, బండారుపల్లి సత్యనారాయణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పిల్లి కోటేశ్వరరావు, మున్సిపల్ కౌన్సిలర్లు, టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం సాతులూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రతిపాటి నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవింద్ బాబుతో కలిసి విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఇరువురు పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించి కొత్తగా నిర్మించిన డిజిటల్ ల్యాబ్ తరగతి గదిని ప్రారంభించి విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. వ్యవసాయంపై ఆధారపడి బతికే పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని విద్యార్థుల్ని దేశం గర్వించే స్థాయిలో తీర్చిదిద్దాలన్న సదుద్దేశంతో ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యాబోధన అందించేందుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ కృషి చేస్తున్నారని, పాఠశాలల అభివృద్ధికి నిధులు కావాలని కోరిన వెంటనే లోకేష్ వేగంగా స్పందిస్తున్నారని, విద్యార్థులకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకోవాలని పదే పదే చెప్తున్నారని ప్రతిపాటి తెలిపారు. విద్యార్థులకు విలువలతో కూడిన బోధనతో పాటు సాతులూరులోని ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులు గోరట్ల శ్రీనివాసరావును మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు ప్రతిపాటి చెప్పారు. మంచి భావాలు కలిగిన మంచి ఉపాధ్యాయుడిగా ఆయన పేరు పొందారని, గతంలో కొండవిడిలో పనిచేసినప్పుడు 15 లక్షల సొంత నిధులతో అక్కడి పాఠశాలను అభివృద్ధి చేసిన గొప్ప వ్యక్తి శ్రీనివాసరావు అన్నారు. ప్రజలంతా ఉమ్మడిగా గత ప్రభుత్వంపై గొప్ప పోరాటం చేయబట్టే 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి భారీ మెజారిటీ దక్కిందని నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యంతో దెబ్బతిన్న రాష్ట్ర విద్యారంగాన్ని మంత్రి లోకేష్ తక్కువ సమయంలోనే సంస్కరించారని చెప్పారు. చిలకలూరిపేట పట్టణంలోని నన్నపనేని కన్వెన్షన్ నందు ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు హాజరయ్యారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ జరపాల బాలానాయక్ కుమారుని రిసెప్షన్ వేడుకకు ఎమ్మెల్యే హాజరై ఆ నూతన జంట కృష్ణకాంత్, భార్గవి గారులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో చెంచుపేట వాస్తవ్యులు దండముడి అప్పారావు కుమారుని వివాహం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు గత గురువారం జరిగింది. ఈ వేడుక ఘనంగా జరగగా శనివారం తెనాలి పట్టణంలో శ్రీ నవోదయ కళ్యాణ మండపం నందు శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం మరియు రిసెప్షన్ వేడుక నిర్వహించారు. ఈ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ పాల్గొని నూతన వధువరులు సందీప్ అశ్విని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్ వెంట పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. చూడు లేదు ఇంత లైటింగ్ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పేదవారి కళ టిట్కో గృహాలు. టిట్కో గృహాల సమస్యల పరిష్కారంపై మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఇచ్చిన ప్రత్యేక ఆదేశాల మేరకు 52 ఎకరాల్లో ఉన్నటువంటి టిట్కో గృహాలలో నివసిస్తున్న ప్రజల సమస్యలు స్వయంగా వినతి పత్రాల ద్వారా తెలుసుకున్న చైర్మన్ రఫాని సమస్యలను శాసనసభ్యుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు. స్థానిక పురుషోత్తపట్నం షిరిడి సాయిబాబా మందిరంలో ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు దత్తమాల ధారణ కార్యక్రమం జరుగుతుందని ప్రధాన అర్చకులు మురికిపూడి లక్ష్మీనారాయణ తెలిపారు. 16 రోజుల పాటు దీక్ష కొనసాగుతుందని, 16వ తేదీన మాలా దీక్ష విరమణ ఉంటుందన్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీక్షాదారులకు ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. భక్తులు విశేషంగా పాల్గొనాలని ఆయన కోరారు. జయ గురుదత్త భక్తాగ్రేసరులందరికీ కూడా దత్త జయంతి శుభాకాంక్షలతో పాటు ఈ నెల 16వ సంవత్సరం, ఈ సంవత్సరం 16వ సంవత్సరము రేపు అనగా ఆదివారం నాడు దత్తమాల కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ 16 రోజుల కార్యక్రమం జరిగిన దత్త జయంతి మరియు దత్తమాల ధారణ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని ఆ దత్తసాయి పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సు పొందవలసిందిగా కోరుతూ ఉన్నాము. అదే ప్రకారంగా రేపటి నుంచి ప్రారంభమయ్యే దత్తమాల కార్యక్రమంలో భాగంగా రేపు మాలధారణ, 4వ తారీఖు నాడు దత్త జయంతి కార్యక్రమము, ఇట్లా అనేక కార్యక్రమాలు ఉంటాయి కనుక ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని దత్తసాయి సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సు పొందవలసిందిగా కోరుతూ
ప్రతి ఒక్కరికి కూడా దత్తసాయి ఆశీస్సులు అందజేస్తూ ఉన్నాం. జై గురుదత్త. చిలకలూరిపేట నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అంబటి సోంబాబు సోదరులు అంబటి శ్రీనివాసరావు కుమారుని రిసెప్షన్ వేడుకలు బొప్పిడి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి కళ్యాణ మండపం నందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన వధులను జగదీష్ రూపంలో ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని వాసవి గ్రాండ్ నందు జరుగుతున్న నల్లమిల్లి ప్రసాదరావు కుమారుని వివాహానికి ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు హాజరై ఆ నూతన వధువులు శ్రీనివాస్ తేజస్వినులను ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు వెంట పలువురు ప్రముఖులు నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట మండలం బొప్పిడి జాతీయ రహదారి పక్కన వెంచేసి ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వాభద్ర నక్షత్ర సందర్భంగా శనివారం తెల్లవారుజామున నుండి స్వామివారికి ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె మరియు పలు రకాల సుగంధ ద్రవ్యాలతో మరియు ఫలరసాలతో స్వామివారికి అత్యంత వైభవంగా అభిషేకాలు జరిగాయి. 18 రకాల సుగంధ ద్రవ్యాలతో కనుల పండగ అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రధాన అర్చకులు మురికిపూడి సంతోష్ శరణ్, అర్చకులు దివి పవన్ కుమార్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. అనంతరం స్వామివారిని ప్రత్యేక అలంకరణతో అలంకరించి స్వామివారికి నక్షత్రహారతి, కుంభహారతి తదితర హారతులతో స్వామివారిని అర్చించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారి అభిషేకాలు హారతులు తిలకించారు. అనంతరం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గుంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. ఈనాడు ఈటీవీ వార్తా సంస్థ వారు నిర్వహించిన ప్రతిభా పాఠవ పోటీలలో భాష్యం విద్యార్థులు పాల్గొని బహుమతులు సాధించారు. వివిధ విభాగాల్లో నిర్వహించిన పోటీలలో మా భాష్యం విద్యార్థులు సత్తా చాటారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. గెలుపొందిన విద్యార్థులను భాష్యం స్కూల్ జెడ్సీఓ ప్రమిలారాణి, హెచ్ఎం యామిని తదితరులు అభినందించారు. చిలకలూరిపేట మున్సిపల్ మాజీ చైర్మన్ పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు మాసిటి వెంకటేశ్వర్ల ప్రథమ వర్ధంతి చిలకలూరిపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ మైత్రి హోమ్స్ నందు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం జరుగుతుండగా ఆ కార్యక్రమానికి శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ హాజరై వారి చిత్రపటానికి నివాళులర్పించారు. వారి యొక్క నీతి నిజాయితీ, పని పట్ల వారి అంకిత భావాన్ని గుర్తించి సామాన్యుడిగా జీవించిన వారి జీవన శైలిని గురించి మాట్లాడి వారి జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో వారి వెంట వారి కుమారులు మాజెట్టి లక్ష్మీ నరసింహమూర్తి, మాజెట్టి రాము, పట్టణ ఆర్యవైశ్య ప్రముఖులు పొట్టి శ్రీరాములు, మాజెట్టి నరేంద్ర, కొప్పురావురి పటేల్ కృష్ణుడు, పేలూరి రామారావు మరియు పెడవల్లి వాసు తదితరులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తోబాటి శ్రీహరి కుమారుని వివాహ వేడుక పట్టణంలోని ప్రతిపాటి గడనందు ఘనంగా జరిగింది. ఈ వేడుక జరుగుతుండగా ఆ వేడుకకు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు దంపతులు హాజరై ఆ నూతన వధువులు జగదీష్ కుమార్, మేఘనను ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. వారి వెంట మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, వారి సతీమణి వెంకటకుమారి పాల్గొన్నారు. నూతన వధువులను నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం అధ్యక్షులు బోనం వెంకటేశ్వరరావు అధ్యక్షతన రోటరీ క్లబ్ పండరీపురం మరియు బయోమైడ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సంయుక్తంగా టైఫాయిడ్ టీకా కార్యక్రమాన్ని ప్రసన్నలక్ష్మి విద్యాలయం నందు ప్రారంభించి పట్టణంలోని మోడర్న్ స్టెల్లర్, కృష్ణవేణి ఐఐటి తదితర పాఠశాల యందు విద్యార్థులకు టైఫాయిడ్ టీకాలను వేయడం జరిగింది. ఈ కార్యక్రమం డాక్టర్ సుష్మారావు మాట్లాడుతూ 2 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాలు ప్రతి ఒక్కరూ టైఫాయిడ్ టీకాలను వేయించుకుని వారి ఆరోగ్యాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని కోరారు. మరియు టీకా తీసుకున్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో లంక రఘురామరెడ్డి, కొల్లా సింగారావు, మనోజ్ రాజు, చెంచుపున్నయ్య, దాసునాయన, ఆదిరెడ్డి, విన్సెంట్ పాల్, స్కూల్ హెచ్ఎం సుబ్బారావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు సహకారంతో చిలుకలూరుపేట డిపో నుండి తిమ్మాపురం మీదుగా దింతనపాడు గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించినట్లు టీడీపీ నాయకులు ఉడత వెంకట్రావు, హనుమంతరావు తెలిపారు. ఉదయం 9 గంటలకు సాయంత్రం 6 గంటలకు ఈ బస్సు పేడ నుండి బయలుదేరుతుందన్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు కూడా మరో సర్వీస్ ఏర్పాటు చేయాలని వారు ఎమ్మెల్యేను డిపో మేనేజర్ రాంబాబును కోరారు. ఉదయం చిలుకలూరుపేట బస్సు డిపో నుండి తిమ్మాపురం మీదుగా దింతనపాడుకి గౌరవనీయులు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు, మాజీ మంత్రివర్యులు చిలుకలూరుపేట శాసనసభ్యులు గారి ప్రోత్సాహంతో బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సు చిలుకలూరుపేట 9 గంటలకు బయలుదేరి దింతనపాడుకి 10 గంటలకల్లా వస్తుంది. ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ 6 గంటలకు బయలుదేరి 7 గంటలకి చిలుకలూరుపేట తిమ్మాపురంలో ఉంటుంది. ఈ విధంగా 2 ట్రిప్పులు. అయితే పూర్వ ప్రముఖులు మామూలుగా మనకున్నటువంటి తిమ్మాపురం, గన్నెపాడు ప్రజల యొక్క అభిప్రాయం మేరకు మధ్యాహ్నం కూడా 12 గంటలకి ఒక ట్రిప్పు వేసి మొత్తం 3 ట్రిప్పులు తిమ్మాపురం బస్సుని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం డిపో వారిని. ముఖ్యంగా గతంలో కూడా మనకి జగ్గాపురం టు జాలాది, చిలుకలూరుపేట ఏ విధంగా అయితే 3 ట్రిప్పులు ఉన్నాయో ఆ విధంగా 3 ట్రిప్పులు కూడా చిలుకలూరుపేట నుండి వయా తిమ్మాపురం మీదుగా దింతనపాడుకి బస్సును 3 ట్రిప్పులు ఏర్పాటు చేయాల్సిందిగా డిపో మేనేజర్ గౌరవనీయులు శ్రీ రాంబాబు గారికి తెలియజేయడం జరుగుతుంది. వీరాంజనేయ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చిలుకలూరుపేట పట్టణంలోని చౌత్రా సెంటర్ లో వెంచేసి ఉన్న వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వాభద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని 18 రకాల సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేకంగా అభిషేకాలు చేశారు. భక్తులు అభిషేకాల కత్తువును స్వామివారి ఆశీస్సులు పొందారు. ముఖ్య అతిథిగా ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ లావు సుష్మా పాల్గొని మహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీరాంజనేయ భక్త బృందం సభ్యులు మున్నూరి శివశంకర్, శ్రీనివాస్, రవిలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పట్టణంలోని చౌత్రా సెంటర్ లో ఉన్న వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం స్వామివారి జన్మ నక్షత్ర సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం 3000 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉన్నల్లూరి శంకర్, హనుమాన్ బుక్ సెంటర్ శ్రీనివాసరావుతో పాటు పలువురు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నక్షత్రం శ్రీ వీరాంజనేయ స్వామి వారి జన్మ నక్షత్రం చౌత్రా సెంటర్ వీరాంజనేయ స్వామి ఉన్నందు ఉదయం పూట అభిషేకాలు, మధ్యాహ్నం పూట స్వామివారి అన్నప్రసాద నివేదన యావత్ మందికి వచ్చి స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. డిసెంబర్ 7వ తేదీన ప్రతిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ఉచిత వినికిడి శిబిరాన్ని విజయవంతం చేయాలని ప్రముఖ చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు డాక్టర్ నల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. అవసరమైన రోగులను గుర్తించి వారికి దీనదయాళ సంస్థ ద్వారా ఉచితంగా వినికిడి పరికరాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశం పేదలు వినియోగించుకోవాలని డాక్టర్ కోటేశ్వరరావు కోరారు. ఇందులో భాగంగా ఇందుకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు, వారి మిత్ర బృందం పాల్గొన్నారు. నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీ పత్తిపాటి పుల్లారావు గారు నిర్వహించే 38వ ఉచిత మెగా వైద్య శిబిరం P4 కార్యక్రమంలో భాగంగా వినికిడి సమస్య లేని భారత్, వినికిడి సమస్య లేని చిలుకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం కొరకు వచ్చే నెల 7వ తారీఖున మెగా వైద్య శిబిరం నిర్వహించబడును. దీనిలో ముఖ్యంగా ENTకి సంబంధించి చెవి, ముక్కు, గొంతు సమస్యల్లో చెవిని పరీక్షించి వినికిడి లేని వాళ్ళందరికీ వినిపించే విధంగా, వినికిడి సమస్య పోయే విధంగా వినికిడి మిషన్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమం జరగబడుతుంది. కావున మీరందరూ ఉపయోగించుకొని ఈ కార్యక్రమాన్ని చేయవలసిందిగా కోరుతున్నాను. మండల కేంద్రమైన నాదెండ్లలోని శ్రీసాయి ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రాంగణంలో ఈ నెల 30వ తేదీ ఆదివారం శ్రీసాయి సత్య హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు PRO సుధాకర్రావు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుందన్నారు. ఈ వైద్య శిబిరంలో గుండె, మెదడు, నరాలు, ఊపిరితిత్తులు, లివర్, థైరాయిడ్, కిడ్నీ, బీపీ, షుగర్, బిట్స్, కిడ్నీలో రాళ్లు, పక్షవాతం, గ్యాస్ట్రిక్ సమస్యలు, స్త్రీల సమస్యలు, గర్భిణీ స్త్రీల సమస్యలు, మోకాల నొప్పులు, ఆయాసం, విషజ్వరాలు, నరాల బలహీనత వంటి సమస్యలకు ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు వివరించారు. కావున నాదెండ్ల మండలం మరియు పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
డిసెంబర్ 7వ తేదీన పత్తిపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగే ఉచిత వినికిడి శిబిరాన్ని విజయవంతం చేయాలని ప్రముఖ దంతవైద్య నిపుణులు డాక్టర్ పేరి కృష్ణమోహన్ తెలిపారు. అవసరమైన రోగులను గుర్తించి వారికి దీనదయాళ సంస్థ ద్వారా ఉచితంగా వినికిడి పరికరాలు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశం పేదలు వినియోగించుకోవాలని డాక్టర్ పేరిని కోరారు. ఇందులో భాగంగా ఇందుకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్యాంపు కన్వీనర్ కంచర్ల శ్రీనివాసరావు, వారి మిత్ర బృందం పాల్గొన్నారు. వినికిడి సమస్య లేని భారత్, వినికిడి సమస్య లేని చిలకలూరుపేట కార్యక్రమాన్ని స్థానిక మంత్రివర్యులు, గౌరవనీయులు, చిలకలూరుపేట అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి ఆధ్వర్యంలో 38వ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని స్థానిక ప్రత్తిపాటి గార్డెన్స్ నందు జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో చెవిలో ఉన్నటువంటి సమస్యలు, చెవిలో చిమ్ముగారుట, దిమ్ముగా ఉండుట, వినికిడి సమస్య ఉన్నవారికి ఉచితంగా మిషన్లు, వినికిడి మిషన్లు కూడా ఉచితంగా అందిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం 7, 12, 20, 25 అంటే డిసెంబర్ 1వ ఆదివారం నాడు ప్రత్తిపాటి గార్డెన్స్ నందు చిలకలూరుపేట పట్టణ మరియు పరిసర గ్రామీణ ప్రాంత వాసులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఈ వచ్చేటటువంటి ఈ చెవి ప్రాబ్లం ఉన్నవారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 2 చిన్న పాస్పోర్ట్ సైజు ఫోటోలను కూడాను తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. వినికిడి మిషన్లు కూడాను ఉచితముగా ఇవ్వటము జరుగుతూ ఉన్నది. ఇటువంటి కార్యక్రమాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. పట్టణంలోని వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం కృష్ణామహల్ సెంటర్ లో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి కార్యక్రమం జరిగింది. తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడారు. కార్యక్రమంలో పలుత దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. భారతరత్న అంబేద్కర్ గారి చేతనే మహాత్మా అని పిలిపించుకున్నటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే గారు. తన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని ముందు ఆవిడికి చదువు నేర్పి ఆవిడ చేత మహిళా విద్య కోసం గొప్ప ఉద్యమాన్నే నడిపినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు గారు. బడుగు బలహీన వర్గాలకి ఎప్పుడూ అండగా ఉంటూ వారి అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు గారు. వారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళి అర్పించడం కోసం ఈరోజు అందరం సమావేశమైంది. వారి ఆత్మ కొన్నాగానే బడుగు బలహీన వర్గాలు ఎప్పుడు కూడా వారిని తమ హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నారని చెప్తూ జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే, జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. చిలకలూరిపేట మండలం లింగంగుట్ల గ్రామంలోని గోవా ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని గర్భవరం ఎస్కేబీ జిల్లా పరిషత్ హైస్కూల్ 10వ తరగతి విద్యార్థులు సందర్శించారు. రసాయన ఎరువులు వాడకుండా పూర్తిగా సేంద్రియ విధానంలో సాగు చేస్తున్న తోటల్ని, కూరగాయల్ని ఎలా సాగు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. అలానే ఎద్దుగానుగల ద్వారా నూనెలు ఎలా తీస్తారో చూసి గానుగ నూనెలు వాడడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని తెలుసుకున్నారు. ఇలాంటి వ్యవసాయ క్షేత్రాన్ని మనకు అందుబాటులో ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులు గుడిపల్లి నాగభూషణంకు, కందుల రవికుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. మనం ఎద్దుగానుగులను, ఆరోగ్యప్రదమైన ఎద్దుగానుగుల దగ్గరికి వచ్చాం. అలానే ప్రకృతి వ్యవసాయం చేద్దాం, ప్రకృతిని కాపాడుకుందాం. చెప్పండి ఒకసారి అందరూ పేరు చెప్పండి. 1, 2, 3. ప్రకృతిని కాపాడదాం. అందరూ ఒకేసారి పేరు చెప్పండి. అది ప్యాకెట్ ఆయిల్, కెమికల్స్ కొన్ని వాడతారు. ఇక్కడ న్యాచురల్గా తీస్తారు ఆయిల్. అది హెల్త్కి మంచిది కాదు, ఇది చాలా మంచిది హెల్త్కి. చెప్తాను సార్. సార్ కూడా మాట్లాడుతూ చెప్పారు, ఈ పొలానికి వచ్చి మీకు నచ్చినవి కోసుకొని తీసుకెళ్ళొచ్చు అని చెప్తున్నారు కదా, దాని గురించి ఏం చెప్తారు? కూరగాయలు ఎలా అనిపిస్తున్నాయి మీకు? కూరగాయలు చూస్తుంటే చాలా ఫ్రెష్గా అనిపిస్తున్నాయి. కెమికల్స్ ఏం వాడలేదు, న్యాచురల్గా పండిస్తున్నారు. అవి చూడంగానే ఫ్రెష్గా ఉంది. ఏమవుతుంది కెమికల్ వాడిని తింటే ఏమైంది, తింటే ఏమైంది? కెమికల్ వాడిని తింటే ఆరోగ్యం పాడైపోయింది. ఆర్గానిక్గా పండించినవి తింటే చాలా హెల్తీగా ఉంటారు. నుంచి వచ్చాము. ఇవేంటి సార్ డ్రమ్ములు అక్కడక్కడ ఉన్నాయి? ఇది వచ్చేసరికి మనం ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం కదా. న్యాచురల్ ఫార్మింగ్లో మొదటగా వాడేది ఘనజీవామృతం, జీవామృతం.
ప్రధానంగా మనకి మొక్క గ్రోత్కి, బలానికి, ఎదుగుదలకి, కాయపూత బాగా రావడానికి ఇవన్నీ జీవామృతం అంటారు దీన్ని వచ్చేసరికి మనం ఆవు పేడ, దేశీ ఆవు పేడ ఒక 5 కిలోలు, ఒక 5 లీటర్ల ఆవు పంచుతాం, అలానే 2 కిలోలు బెల్లం, 2 కిలోల పిండి ఏదైనా, ద్విదళం పిండి ఏదైనా, శనగపిండి కానీ ఏదైనా 2 కిలోల పిండి, 2 గుప్పిళ్ళు మన పొలం గట్టున పుట్టమట్టు. మొత్తం వాళ్ళు గడ్డి మందు కొట్టేస్తారు, గడ్డి చచ్చిపోయింది. గడ్డితో పాటు భూమిలో ఉన్న సూక్ష్మజీవులన్నీ చనిపోతాయి. అవి చనిపోవడం వల్ల మనకేంది గ్రోత్ ఉండదు, పంట నిర్జీవం అయిపోయింది కదా, జీవం ఉండదు భూమికి ఏంది జీవం రావాలంటే ఎరువు వేయాలి. నేచురల్ ఫార్మింగ్లోనే సాధ్యం అది. చూడండి, ఇవన్నీ వంకాయలు. ఏ వంకాయలు అంటారు దీన్ని? నాటు వంకాయ, సన్న వంకాయ. ఇగో చూడండి, వంకాయ ఎలా ఉందో. తొడిని కూడా చూడండి ఎంత పొడుగుందో, నేచురల్గా పండిస్తాయి. ఇది చూడడానికి కూడా స్ట్రెంత్ ఉంటుంది. కాయ చూడు మంచి కలర్ వచ్చింది. చూడటానికి మార్కెట్లో ఇలా ఉండవు. చిలకలూరిపేట పట్టణంలోని బ్యాంకు కాలనీ సమీపంలో ఓ ఇండిపెండెంట్ హౌస్ లో శుక్రవారం రాత్రి పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. వ్యభిచారం జరుగుతుందనే సమాచారంతో తనిఖీలు చేయగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 5గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అర్బన్ సిఐ రమేష్ తెలిపారు. పట్టణంలో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.